నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రేపల్లె తీర ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెస్తూ దివ్య హాస్పిటల్స్ ఘనంగా ప్రారంభమైంది. మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు అనగాని శివప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో అన్ని రకాల సర్జరీలను కేవలం 20,000కే అందిస్తున్నట్లు డాక్టర్ ఉదయ్ భాస్కర్ చందు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి హరినాథ్ బాబు, బొమ్మడి రామకృష్ణ, ముసలయ్య, కన్నా శ్రీనివాసరావు తదితర నేతలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. मंजिल जातवेदा अंडम विषयगते मानुषीर्या नौकरी कर रहा है हमें How are you? Right? Your doctor is Toda? He was made a big difference. And then on the street hysterectomies చేసుకోవచ్చు లాప్రోస్కోపీ సార్ సార్ ప్లీజ్ వన్ సెకండ్ ఇన్సులిన్స్ వాడేటప్పుడైతే పరచూరు మండలంలోని నాగులపాలెం గ్రామస్తులు తమ సమస్యల పరిష్కారం కోసం గలమెత్తారు. గత 2 రోజులుగా సర్వీస్ రోడ్, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని కాంట్రాక్టర్లు కాలయాపన చేస్తుండటంతో విసిగిపోయిన ప్రజలు, రైతులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. నాగులపాలెం సర్వీస్ రోడ్ పనులు పూర్తి చేయకపోవడం, కల్వటి పనులు సగంలోనే నిలిపివేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ప్రజలు నేరుగా రోడ్డుపైకి వచ్చారు. రానున్న వేసవికాలం దృష్ట్యా గ్రామాలలో నీటి ఎద్దడి లేకుండా రక్షిత మంచినీటి చెరువులో తాగునీటిని పూర్తి స్థాయిలో నింపాలని ఎంపీపీ యారం వనజ అన్నారు. తర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ వనజ ఆధ్వర్యంలో నిర్వహించారు. పలు శాఖల అధికారులు తమ నివేదికలను వివరించారు. పెండింగ్ లో ఉన్న పనులు, సర్వేలు పూర్తి చేయాలని సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓలు శ్రీనివాసరావు, పద్మావతి, పలు శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు. మాకు పూర్తి మద్దతు ఇస్తే సెలవు తీసుకుంటున్నాను, ఏమనుకోవద్దు. అక్కడ ప్రోగ్రామ్ కోసం పిల్లలందరూ వచ్చున్నారు, వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయంటున్నారు. ఇది 300 days క్యాంపెయిన్ కాబట్టి ఈ రోజు మీ అందరూ ఎవరికైనా కుదరకపోయినా ఈ రోజు వస్తాం సార్, మనం చేసుకుందాం సార్ అంటే దాన్ని బట్టి అందరినీ పిలిపించి చేస్తాను. వేసవికాలం వస్తుంది కాబట్టి ఏగా చెప్పినట్టు మన గ్రామాల్లో ఉన్న చెరువులన్నీ నీటితో నింపుకొని ముందుగానే వాటిని పొదుపు చేసుకోవడం కూడా మనం నేర్చుకోవాలి. ఇంకా ఏదైనా ఆ చెరువులకి వాటర్ పెట్టుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు తొందరగా సెక్రటరీలు సహకరించి సర్పంచులకి చెప్పి చేయించండి. శానిటేషన్ కూడా చూసుకోండి. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు సార్ చెప్పినట్టు మన పిహెచ్సి డాక్టర్ గారు చెప్పినట్టు వ్యాక్సినేషన్ కూడా గ్రామాల్లో మేము కూడా ఫాలోఅప్ చేస్తూ సెక్రటరీస్ కొంచెం సహకరించండి. వాళ్ళకి ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్స్ కానీ ఈ 3 months మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఉండి మేము కూడా వాళ్ళకి సహకరిస్తాము. అలానే మన ఈ సర్పంచులు, మేము ఎంపీటీసీలు కలిసి మా జడ్పీ మీతో 3 years ఉంది, కలిసి మీటింగ్ లో చాలా సార్లు పాల్గొన్నాము. సంవత్సరం అయింది.
మా శక్తుల మీ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ప్రజలు కానీ, అధికారులు కానీ, కింది స్థాయిలో నుంచి జిల్లా స్థాయి వరకు అందరికీ అందుబాటులో ఉండి నాకు శక్తి మేరకు ప్రయత్నం చేశాను. నా పరిధిలోకి ఏదైతే వచ్చిందో ఆ విషయాన్ని నేను రెక్టిఫై చేయగలిగింది అది 100% చేశాను. చేయలేనటువంటి సమస్య ఏదైనా ఉంటే ఏ అధికారి దగ్గరికి వెళ్తే అది రెక్టిఫై అవుతుందో జిల్లా స్థాయి, మండల స్థాయి, పంచాయతీ స్థాయి, సచివాలయ సిబ్బంది అనేటువంటిది నిర్ణయించి వారి దగ్గరికి వెళ్ళి ఆ పని చేయగలిగేటువంటి స్థితికి నేను పనిచేశాను. అదేవిధంగా మనందరూ కూడా అన్ని విషయాలు డిస్కస్ చేశాము. మనం మెయిన్గా త్రాగునీరుకి సంబంధించి నిలుపుకోవడం జరిగింది. అదేవిధంగా కల్లపల్లి మండలంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకుడు ఆలపాటి వెంకటరమణ సహాయ సహకారాలతో నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించి అందులో 45 మంది ఆపరేషన్ చేయాలని నిర్వాహకుడు తెలిపారు. వారికి ఉచితంగా చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కర్లపాలెం రెడ్ క్రాస్ చైర్మన్ పోలీసురావు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజానికి అందరూ కృషి చేయాలని తెలిపారు. ఈ రోజున కల్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఐ క్యాంప్ పెట్టాము. ఉచితంగా ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ నుండి పేషెంట్ డాక్టర్స్ వాళ్ళు వచ్చి చెకప్ చేసి ఫ్రీగా మందులు ఇస్తున్నారు. అలాగే ఆపరేషన్ చేయాల్సిన వారిని గోడవల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి ఉచితంగా మందులు కూడా ఉచితంగా ఇచ్చి మరలా తీసుకొచ్చి కల్లపల్లిలో వదిలిపెట్టారు. చాలా ఇది గమనించి అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన ఐ క్యాంప్కి మరి ఇప్పటివరకు దాదాపు 70 మెంబర్స్ వచ్చినట్టుగా హాస్పిటల్ వారు చెప్పారు. వారికి ఉచితంగా మరి వారే తీసుకెళ్ళి తగిన వైద్యం చేయించి మరలా తీసుకొని వస్తానని తెలిపారు. మరి స్థానిక కర్లపాలెం ఆర్యవైశ్య సంఘానికి మరియు ఇతర వ్యక్తులందరూ కూడా ఈ క్యాంపుని కండక్ట్ చేసినందుకు హాస్పిటల్ సిబ్బందికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలంతా చక్కగా ఈ క్యాంపును ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. కల్లపల్లి మండలంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య వైద్యశాల నందు హెచ్పివి వ్యాక్సిన్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు వచ్చిన బాలికలకు వ్యాక్సిన్ ఇస్తామని, భవిష్యత్తులో వారికి క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా, గర్భశయ వ్యాధులు రాకుండా మరియు పలు విధాలుగా ఇది పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక హాస్పిటల్ సిహెచ్ఓ ప్రభావతి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నమస్తే. ఏ ఏరియా వాళ్ళు వచ్చారమ్మా? ఏ ఏరియా వాళ్ళు వచ్చారు? ఇది ఏరియా 13 సంవత్సరాలు 6 నెలల 14 వచ్చింది సార్. 28/7/2012 2012 అయితే 28/7/2012 14 ఉన్నాయా లేదా?
నెక్స్ట్ ఎవరమ్మా? రైట్. అమ్మా వీడియో కెమెరా కూడా కావాలి. స్వరూప ఓకే సార్, దీని గురించి పాంప్లెట్ ఏమన్నా? పాంప్లెట్ వ్యాక్సిన్ మనం ఈరోజు కర్లపాలెం పిహెచ్సిలో క్యాంపెయిన్ని స్టార్ట్ చేసాం. ఇది ఎవరికి ఇస్తాము అంటే 14 సంవత్సరాల పిల్లలకి మాత్రమే ఈ వ్యాక్సినేషన్ అన్నది, అది ఆడపిల్లలకి మాత్రమే ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి 14 సంవత్సరాల ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటే మా ఆశాలు, ఏఎన్ఎం, ఆ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లతో మాట్లాడి అక్కడి నుంచి పిల్లల్ని మొబిలైజ్ చేస్తారు. స్కూల్కి వెళ్లకుండా ఉన్నటువంటి పిల్లల్ని కూడా మన ఎమ్మెల్యేహెచ్పీ కావచ్చు, ఆశాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా హౌస్ టు హౌస్ సర్వే చేసి తప్పనిసరిగా మన పిహెచ్సికి వచ్చి ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ని సద్వినియోగపరుచుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము. ఇంకొక ప్రథమ మెయిన్ ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించాలి. ఇది మా మీద ఎంతో బాధ్యత కలిగి ఉంది. ఎందుకంటే కన్సెంట్ లేకుండా మాత్రం ఈ హెచ్పివి వ్యాక్సిన్ చేయడానికి మేము ఒప్పుకోము. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా దీని గురించి భయపడద్దు. హెచ్పివి వ్యాక్సిన్ చాలా సేఫ్ అండి. ఎందుకంటే ఫ్యూచర్లో పిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ అనేటటువంటి దాని బారిన పడకుండా ఇది ఎంతో రక్షిస్తుంది. కాబట్టి ఎవరు కూడా దీని గురించి అపోహలు చాలా వరకు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఎలాంటి అపోహలు మీరు నమ్మొద్దు. అలాంటి అపోహలు ఉన్నా సరే ప్రాథమిక వైద్య ఆరోగ్య అధికారి నెంబరు ప్రతి ఇంటి పేరు మీద రాసి ఉంది. ప్రతి ఇంటి గోడ మీద కూడా రాసి పెట్టాము కర్లపాలెం మండలంలో. వాళ్ళు తప్పనిసరిగా ఈ మెడికల్ ఆఫీసర్ని ఆ ఫోన్ నెంబర్ చేసి సంప్రదించవచ్చు. సంప్రదిస్తే మీకు ఉన్నటువంటి అపోహలు కూడా ఈ వైద్యాధికారితో మాట్లాడి మీరు తెలుసుకోండి. సో అందరూ ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇట్లు డాక్టర్ గోపీనాథ్. ఉపాధి పనుల్లో జరిగిన అవకతవకలపై అమృతలూరు మండల పరిధిలో 2 గ్రామాల్లో సుమారు 8 లక్షల రికవరీ డ్రామా పీడీఏ విజయలక్ష్మి ఆదేశించారు. మంగళవారం అమృతలూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద 1/4/2024 నుండి 31/3/2025 ఆర్థిక సంవత్సరం వరకు సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. గ్రామాల వారీగా జిల్లా రిసోర్స్ పర్సన్లు నివేదిక సమర్పించారు. అమృతలూరు మండల పరిధిలోని వామనగుంట పాలెం, గోవాడ గ్రామాల్లో మాస్టర్ లోపాలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్పీ ఓపీ పద్మావతి, ఎంపీడీఓ బి మారుతి శేషంబ, డిప్యూటీ ఎంపీడీఓ జొన్నలగడ్డ వినయ్ బాబు, ఏపీఓలు బాలకృష్ణ నాయక్, సురేష్, రాష్ట్ర జిల్లా రిసోర్స్ పర్సన్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ పథకం కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఖర్చు చేయడం జరిగింది. తర్వాత మనం స్వతంత్ర పరిస్థితులకు హాజరు కాలేదు. 22 మంది గ్రామాలకు హాజరవడం జరిగింది. 9 అంశంలో 84 పనులకు మాత్రమే జేఈగా చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 10 అంశంలో 1049 మాస్టర్లు ఉపయోగించగా మాస్టర్ వెరిఫికేషన్ చేసినటువంటి అధికార సంతకం. 11 అంశం ఇప్పుడే సార్ క్లోజ్ అయిపోయింది సార్. అప్పుడు పెట్టాను సార్. అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం వస్తే అప్పుడే మాస్టర్లో పెట్టాను. మాస్టర్లో ఉన్నాయి చూపిస్తాను సార్. అమృతలూరు మండలంలో 17వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని 18వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమం ప్రజావేదిక ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. డిఆర్పి ఎస్ఆర్పిస్ బృందం గత 20 రోజుల నుంచి కూడా ఈ మండలంలో ఆడిట్ నిర్వహించారు. సో మనకి 7 కోట్ల రూపాయల పని దినాన్ని ఇక్కడ నిర్వహింపజేసి వెచ్చించి ఈ మండలంలో పనులు టేకప్ చేశారు. సో మేజర్గా ఉన్న గ్రామ పంచాయతీల్లో మనకి మెజర్మెంట్ డీవియేషన్స్ అనేవి ఈ మండలంలో రాకపోవడం అనేది మంచి హర్షించదగిన విషయం. కాకపోతే అక్కడక్కడ మాస్టర్ మిస్టేక్స్ మాత్రం గ్రామాల్లో వచ్చినాయి. సో ఈ మిస్టేక్స్ మనకి మేజర్గా 1-2 గ్రామాల్లో వచ్చినాయి. వామనవారిపాలెం అనే గ్రామంలో కొంచెం ఎక్కువగా వచ్చింది.
నెక్స్ట్ కొద్దిగా గోవాడ అనే గ్రామంలో వచ్చింది. మిగిలిన గ్రామాల్లో ఇదంతా ఎక్కువగా లేవు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా రాబోయే విబీజీ రామ్జీ అనే చట్టం, ఆ చట్టానికి లోబడి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏ అయితే ఈ మాస్టర్ మిస్టేక్స్ ఇవన్నీ లేకుండా చేయడానికి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ముఖాధారిత విధానంలో మరి ఎన్ఎంఎంఎస్ కానీ అదేవిధంగా మాస్టర్స్ నిర్వహణ కానీ చేసి గ్రామ స్థాయిలో పనులు సక్రమంగా నిర్వహించాలనేది ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరికీ కూడా మనం సూచించడం జరిగింది. ఈ విబీజీ రామ్జీ పథకంలో కూడా అనేకమైనటువంటి నూతనమైన మార్పుల్ని చేయడం కూడా ప్రభుత్వం చేసింది. ప్రజల ఆకాంక్ష మేరకు 125 రోజులు పని దినాలను కూడా హెచ్చింపు చేస్తూ మరి ప్రభుత్వం రేపు రాబోయే ఏప్రిల్ నెలలో నిర్దేశించినటువంటి వేతనాన్ని మరి ఈ వేతనదారులందరికీ శ్రామికులకి పనిచేసే అధికారులను గౌరవించడం అమరతూరు మండల సంస్కృతి అని, ఆ క్రమంలో పనిచేసే అధికారులను గౌరవిస్తూ వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ మా మిత్ర బృందం పనిచేస్తుందని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమరతూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని ఎస్ వెంకటలక్ష్మి ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో వైద్యాధికారికి గేయ రచిత అమృతూరు మండల పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారి భీమవరపు మధుసూదన్ రెడ్డి మహాశివరాత్రిని పురస్కరించుకొని గోవాడ శ్రీ బాలకోటేశ్వర స్వామిపై పలు గేయాలు రచించి సమర్పించారని, అదే క్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛరథం కార్యక్రమానికి రచించిన గేయానికి గ్రామ పంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరిగి సేకరిస్తున్న తడి పొడి చెత్త కార్యక్రమంపై రచించిన గేయాలకు ఆకర్షితులై గ్రామానికి చెందిన కీర్తిశేషులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో నియోజకవర్గ కార్యదర్శి అప్పటి మండలం టీడీపీ అధ్యక్షులుగా పనిచేసిన సరళు రాజేందర్ ప్రసాద్ జ్ఞాపకార్థం మా మిత్ర బృందం తరపున గ్రామ పంచాయతీకి టేప్ రికార్డ్ సౌండ్ బాక్స్ మధుసూదన్ రెడ్డి రచించిన గేయాలు పెన్ డ్రైవ్ లో పొందుపరిచి గ్రామ సర్పంచ్ డి రాముకి అందజేస్తున్నామన్నారు. కూర్చున్నాం తర్వాత జిల్లా ఆఫీసర్ సాధించారు. భాస్కర్ తర్వాత మురళి వారికి మనకి అన్ని గ్రామాల్లో మరి వారికి బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మోపర్లు మరి అమర్తూరు పిఎస్సి పరిధిలోని ఆశా వర్కర్ల వస్త్రాలు కూడా పంపిణీ చేశాం. పారిశుద్ధ్యం వల్ల ఇందాక మేడం గారు చెబుతున్నారు క్యాన్సర్ గురించి. మరి దీంట్లో ప్రముఖ పాత్ర వహించేది హెల్త్ డిపార్ట్మెంట్, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు వీళ్ళే. కాబట్టి వాళ్ళని గౌరవించడం ప్రధానం. మరి అటువంటి సంబంధించి మధుసూదన్ రెడ్డి గారు మంచి పాట రచించారు కాబట్టి మేము దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి మీరు చూడండి, హాస్పిటల్లో మరి ఇక్కడ ఆపరేషన్ చేయడానికి ఆ రోజుల్లో మేము ఒక సామాన్ ఇచ్చాం. అట్లా కాకుండా వీళ్ళ మేనపాడులో ప్రతి గ్రామానికి ఆవిరి పెట్టే మిషన్లు ఇచ్చాం. 20 మన ఏఎన్ఎంకి వీళ్ళకి ఇవ్వటారు. అట్లా హాస్పిటల్కి సంబంధించి ఏ కార్యక్రమం అయినా కూడా మేము ముందుంటాం. మరి మీరు కూడా అదే విధంగా చేయాలి. మన పేద ప్రజలే ప్లాస్టిక్ వాడకూడదు. అందుకని మన అందరం కూడా చైతన్యం చేసి మరి ఆ మార్గాన్ని కూడా పోయి మన గ్రామాన్ని మంచిగా చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మరి భవిష్యత్తులో మరి ఎండిఓ గారు, యూఆర్డీ గారు, సెక్రటరీ గారు వాళ్ళందరూ వచ్చినాక వాళ్ళతో కూడా మాట్లాడి మన గ్రామాన్ని మరి ప్లాస్టిక్ వాడకుండా ఉండేట్టుగా మరి మన రెడ్డి గారు దాని గురించి కూడా పాటలు పాడుతున్నారు, అది టేప్ చేస్తారు. మరి అటువంటి కార్యక్రమం చేపట్టడానికే మరి ముందుగా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. పాత ఇనుము ఇలాంటి ప్లాస్టిక్ ఉంటే ఎవరో ఉల్లిపాయలు అతను ఒక ట్రక్ చేసుకుని వచ్చి వీటన్నీ తీసుకుని ఉల్లిపాయలు ఇచ్చేవాడు. అతను మన దగ్గర ఎంత రేటు కొంటున్నాడో, ఎంత ఇస్తున్నాడో అనేది దాంట్లో ఒక నిబద్ధత అయితే లేదు. అయితే గవర్నమెంట్ ఈ స్వచ్ఛరథం పెట్టి ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని
రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుంది. ఈ స్వచ్ఛరథం ఏంటంటే ప్రతి ఇల్లు ప్రతి వీధికి మనం మండలాఫీస్ నుంచి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రతి గ్రామాలకు తిరుగుతూ ఉంటుంది. ఈ తిరిగినప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బాపల జిల్లా కర్లపల్లి మండలంలో ఈ రోజు ఎంపీపీ శ్రీమతి యారం వనజ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మండల పరిషత్ పాలక మండలి సభ్యులు ఎంపీటీసీ తాండ సాంబశివరావు పలు అంశాలపై తన గళాన్ని వినిపించారు. సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ తాండ సాంబశివరావు మాట్లాడుతూ మత్స్యశాఖ వారు కేవలం రొయ్యల చెరువులు సాగు చేస్తున్న పెద్ద రైతులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయడం సబబు కాదని తెలిపారు. గ్రామ స్థాయిలో చేపల వేటతో జీవనం సాగిస్తున్న నిరుపేద మత్స్యకారులను గిరిజనులను ఆదుకునే విధంగా ప్రణాళికను రూపొందించాలని తెలియజేశారు. ప్రజాప్రతినిధులు చేసినటువంటి కొద్ది గొప్ప కోఆపరేషన్ వల్ల మన స్థాయిలో మనం ఈ గ్రామాల అభివృద్ధిలో పాల్పంచుకున్నాం. చాలా సంతోషం. మీ అందరికీ కూడా సర్పంచ్ ముఖ్యంగా నెక్స్ట్ సమావేశంలో మిమ్మల్ని మేము చూడలేం కాబట్టి ఇక్కడ సర్పంచ్లు ఎంపీటీసీలు కోఆపరేషన్ నేను చూసింది చాలా చక్కగా 7 సంవత్సరాలు నడిచింది. ఎందుకంటే చాలా ఈ మండల పరిషత్ నిధుల నుంచి కొన్ని గ్రామాలకే కొన్నిసార్లు ఎక్కువగా నిధులు వెళ్ళినప్పటికీ కదమ ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ సహకరించి మరి వారికి అంటే గ్రామాల్లో సముద్ర ప్రాంతాల్లో ఎక్కువ వాటర్ సప్లైస్ కానీ వాటికి ఎక్కువ నిధులు వెళ్ళినప్పటికీ మేము సహకరించాం అందరం. ఈ 5 సంవత్సరాల మన బంధం ఎప్పటికీ గుర్తున్నది. సర్పంచులందరికీ కూడా మీ అందరికీ మా ఎంపీటీసీల తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంటే మంచి పరిపాలన ఎక్కడ కూడా గతంలో చూస్తే సర్పంచుల మీద రకరకాల ఘోటాలు చేశారని చెప్పి ఇంకా చూసేవాడు. అలాంటి మచ్చలేని సర్పంచులతో కలిసి ఎంపీటీసీలుగా మేము చేసినందుకు మేము గర్వపడుతున్నాం. అలా అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా పోతే సర్పంచ్ గారు ఇందాక పాపం తన ఉగ్రశాన్ని ఎలగక్కారు. చాలా వాస్తవం. ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులకి కొంత లోటుపాట్లు అయితే జరిగిన మాట అయితే వాస్తవం. కానీ ఇందులో కూడా మనం కూడా చిత్తశుద్ధి ఉండాలి. ప్రజాప్రతినిధి అయినంత మాత్రాన ఎవరు వచ్చి మనకి గౌరవించాల్సినంత అవసరం లేదు. ముందు మన ప్రవర్తన, మన దమ్ము, మన ధైర్యం, మన జ్ఞానం మనకు కూడా ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ చాలా మంది మేము గమనిస్తూ ఉంటాం. మన పార్టీ ఎమ్మెల్యే కాబట్టి మనమే మాట్లాడం, మన కుటుంబ పార్టీ కాబట్టి మనమే మాట్లాడం. మొత్తం అయిపోయిన తర్వాత మనం చూసుకుంటే మనం ఏం చేయలేం. ఇలాంటివి ఉండకూడదు. వినుకొండ పట్టణంలో శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కొండ చుట్టూ చేపట్టిన గిరి ప్రదక్షిణ రోడ్డు పనులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుడు స్వయంగా పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం పర్యాటక అభివృద్ధిలో భాగంగా జరుపుతున్న ఈ రహదారి పనుల నాణ్యతను పరిశీలించారు. ఏళ్ల తరబడి భక్తులు ఎదురు చూస్తున్న గిరి ప్రదక్షిణ మార్గాన్ని సుగమం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టి పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా నాణ్యతపై కూడిన రోడ్డును నిర్మించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జనసేన నాయకులు శ్రీనివాసరావు, అధికారులు, నాయకులు, కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగాపర సమేత రామలింగేశ్వర స్వామికి, గంగాపర సమేత రామలింగేశ్వర స్వామికి, గంగాపర సమేత రామలింగేశ్వర ఓకే సాయి మైక్ ఒక నిమిషం కొంచెం ఆటో గిరి ప్రదక్షిణ రోడ్డు బీటీ రోడ్ వేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలందరూ కోరారు. అరుణాచలంలో కూడా అరుణాచలం కొండ చుట్టూరు కూడా బీటీ రోడ్ వేశారు. ఇక్కడ కూడా అలాగే బీటీ రోడ్డు ఉంటే బాగుంటుందని చెప్పేసి భక్తులందరూ కూడా కోరడం జరిగింది. దాని గురించి 30 అడుగులు బీటీ రోడ్డు, అట్లాగే బోత్ సైడ్స్ 10 feet 10 feet మట్టి గ్రావెల్ రోడ్డు, మొత్తం 50 feet రోడ్డుని కొండ చుట్టూరు కూడా గిరి ప్రదక్షిణ రోడ్డు, రామలింగేశ్వర స్వామి గుడి చుట్టూరు గిరి ప్రదక్షిణ రోడ్డు ప్లాన్ చేస్తున్నాం. సో ఇది ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తవడం వలన వినుకొండ పట్టణ అభివృద్ధికి కూడా ఒక కొత్త మలుపు రాబోతా ఉంది.
మరి రామలింగేశ్వర స్వామి ప్రతిష్ఠించినటువంటి విగ్రహం కొండ మీద ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి గుడి, ఆ గుడి నిర్మాణానికి కూడా చైర్మన్ అచ్యుత కోడేశ్వరరావు గారు, రమేష్ కార్యదర్శి, వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా కష్టపడుతున్నారు. ఒక పక్క గుడి నిర్మాణం ముందుకు పోతా ఉంది, మరో పక్క గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తి చేస్తున్నాం, ఇంకో పక్క ఘాట్ రోడ్డుకి సీఎం చంద్రబాబు గారి దగ్గర ప్రత్యేక శాంక్షన్ తీసుకోబోతున్నాం. ఆ ఘాట్ రోడ్డుకి ఇంకా 12.5 కోట్లు అవసరం ఉంది. ఘాట్ రోడ్డు పూర్తి చేయాలా, తార్ రోడ్డు వేయాలా, సైడ్ వాల్స్ కట్టాలా, అంటే ఘాట్ రోడ్డు నిర్మాణం ఇంకా పూర్తి చేయాల్సింది చాలా ఉంది. గతంలో అరకొరగా ఘాట్ రోడ్డు కేవలం 25-30% మాత్రమే పూర్తి అవడం, మిగిలినంతా పెండింగ్ ఉండటం జరిగింది. ఆ ఘాట్ రోడ్డు కూడా డిపిఆర్ రిపోర్ట్ ప్రకారము ఇంకా కొండ లోతు తవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కొంచెం నిటారుగా నిర్ణయించడం జరిగింది. ఆ ఘాట్ రోడ్డు ఇంజనీర్లు ఆలోచన ప్రకారం దాన్ని ఎక్కడైతే హైట్ ఎక్కువ ఉందో ఆడ ఘాట్ రోడ్ తగ్గించడం జరుగుతుంది. ఘాట్ రోడ్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ మెట్ల రోడ్డు కూడా భక్తుల సహకారంతో, కమిటీ సహకారంతో, భక్తుల సహకారంతో మెట్ల రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. ఈ సత్తెనపల్లి పట్టణంలోని కంబాలబావి సెంటర్ వద్ద ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా రంజాన్ తోఫా పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు దరవూరు నాగేశ్వరరావు, బట్రాజు కార్పొరేషన్ చైర్మన్ రాజు మరియు కుటుంబ నాయకులు ముస్లిం సోదరులకు పండుగ కానుకలు అందజేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. माफी मांगता गया कि मैं इसके पूरे गुनाहों को माफ कर देता हूँ, इसे जन्नत का फैसला करता हूँ। फरिश्तों को गवाही रख के अल्लाह जो बंदा सलातुत तौबा पढ़ता है, अल्लाह के सामने आवा गुजारी करता है, अल्लाह के सामने रोता है, आंखों से आंसू बहाता है, तो अल्लाह फरमाता है, ए फरिश्तों, ए जिब्राइल तस्लीमा रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.